ఇండస్ట్రీలోకి రావాలి అంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అనేసి అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనం దీన్నే నమ్ముకొని మన ప్రయత్నం మనం చేస్తూ మన స్కిల్ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తుంటాయండి. ప్రస్తుత జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ అనేది అబ్బో వద్దురా బాబోయ్ అనేసి అనుకుంటున్నారు. సక్సెస్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలంటే అది ఏ 40 ఏళ్ళకి వస్తుందో ఎప్పటికి వస్తుందో తెలియదు. సో 75 మూవీస్లలోని మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారి ఆచార్య సినిమా, చిరంజీవి గారి కాంబినేషన్లోనే ఫస్ట్ డే షూట్, అసలు వెరీ హ్యాపీ అనమాట. ఈ ల్యాంప్ మూవీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ల్యాంప్ మూవీ డెఫినెట్గా అందరూ చూడదగినటువంటి మూవీ అండి. ఇది యూత్కి కావాల్సిన మూవీ, అలాగే ఫ్యామిలీ చూడొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలోకి రావాలి అంటే మాత్రానికి టాలెంట్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు అని చెప్పుకునేవాళ్ళు. కానీ ప్రస్తుత జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి తోడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అనేసి అంటున్నారు. కానీ ప్రస్తుతం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంతంగా టాలెంట్ తోటి 75 సినిమాలకు పైగా నటించిన వినోద్ కుమార్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి తనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, సూపర్ అండి. సార్, ఇండస్ట్రీలోకి రావాలి అంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అనేసి అంటున్నారు. సో మరి దానిపైన మీరు ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీ అవుతుందండి. ఓకే. కానీ సక్సెస్ అవ్వాలి అని అంటే మాత్రం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సరిపోదు. ఓకే. అతని టాలెంట్ ఉండాల్సిందే, ఒక స్కిల్ ఉండాల్సిందే, అప్పుడే అతను సక్సెస్ అవుతాడు. ఇంట్రడ్యూస్ అవ్వడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. ఇంట్రడ్యూస్ అయినంత మాత్రాన సక్సెస్ అవుతారని ఏముంది? ఎంతమందిని చూస్తున్నాం, వారసులు వస్తున్నారు పోతున్నారు. అంటే వారసత్వం ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, కానీ సక్సెస్ అయ్యేది మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారు. అండ్ సార్, ఇంకా మీ విషయానికి వచ్చేసి ఏంటంటే మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి సో ఈ రోజుకి 75 సినిమాలకి పైగా నటించారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఏదైతే ఆర్ట్ ని నమ్ముకున్నానో దాన్ని నమ్ముకొనే ఉన్నాను ఇంతకాలం. ఉన్నందుకు ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తా ఉన్నాయండి. 6 మూవీస్లో లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశాను. 6 మూవీస్? ఎస్. ఈ మాత్రం రాగలిగాను అంటే కారణం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనం దీన్నే నమ్ముకొని మన ప్రయత్నం మనం చేస్తూ మన స్కిల్ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తుంటాయండి. ఓకే. అండ్ సార్, మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ ఫార్మర్ అండి. మా నాన్నగారు రైతు. మీరు ఎంతమంది సార్ మొత్తం కజిన్స్? నేను తమ్ముడు అండి. తమ్ముడు కూడా సీరియల్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. ఓకే. సో ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నమాట. అవునండి. నేను సినిమాలు, వాడు సీరియల్స్. నేను యాక్టింగ్, వాడు డైరెక్షన్. ఓకే. చాలా బాగుంది సార్. ఎందుకంటే ఒక యాక్షన్ చేస్తే ఇంకొక డైరెక్షన్. ఓకే సార్, మ్యారీడ్ అయింది సార్? అయిందండి. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? అదృష్టవశాత్తు 2 పిల్లలు, పెళ్ళయింది, ఒక భార్య. 2 పిల్లలకి కూడా పెళ్ళైపోయిందా సార్? లేదండి. అదృష్టవశాత్తు నాకు పెళ్ళయింది అంటున్నానండి. ఫస్ట్ టైం వింటున్నా సార్. ఎందుకంటే అదృష్టం కొద్దీ నాకు పెళ్ళయింది అని చెప్పేసి అని చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెళ్లి అనేది అంత ఈజీగా అవ్వదు. చాలా మందిని చూస్తుంటాం కదా, సక్సెస్ రావటం అనేది చాలా కష్టం. సక్సెస్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. సక్సెస్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలంటే అది ఏ 40 ఏళ్ళకి వస్తుందో ఎప్పటికి వస్తుందో తెలియదు. అది వచ్చేసరికి ఇక్కడ టైం అయిపోతుంది. లేట్ అయిపోయి పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. అందుకే నేను అదృష్టం అంటున్నాను. నేను ఫస్ట్ టైం వింటున్నాను సార్. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్ లో మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ అనేది అబ్బో వద్దురా బాబోయ్ అనేసి అనుకుంటున్నారు, కానీ అందులో మీరు పెళ్లి అయింది అదృష్టం అనేసి అంటున్నారు. అంటే అంతే కదండి. పెళ్లి కావటం అనేది అదృష్టమే నిజంగా చెప్పాలంటే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా సక్సెస్ రాని వాళ్ళకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? అంతే. మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనో లేకపోతే ఒక పెద్ద జాబ్ ఉంటేనో ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనో, లేదంటే మంచి జాబ్ ఏదైనా ఉంటే ఇస్తున్నారు. లేకపోతే పెళ్లి కాకుండా చాలా మంది ఉంటున్నారు.
ఓకే. అండ్ సార్ ఇప్పటి వరకు మీరు 75 మూవీస్ చేశారు కదా సార్? అవునండి. సో 75 మూవీస్‌లలోని మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఏ మూవీ అంటే నా ఫస్ట్ మూవీనే 'లక్ష్మి' సినిమా అండి. వెంకటేష్ గారి 'లక్ష్మి' సినిమా చేశాను. ఓకే. అయితే తర్వాత 'యమదొంగ' హ్మ్. ఆ 2 చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. 'యమదొంగలో' సార్? ఓకే. 'యమదొంగలో' కూడా ఎన్టీఆర్ చేశాను. గారు. 'యమదొంగ' చేశాను. హ్మ్. చాలా మూవీస్ చేశాను అట్లా. హ్మ్. కానీ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం 'ఆచార్య' సినిమాకి ఫీల్ అయ్యానండి. చిరంజీవి గారు. చిరంజీవి గారి 'ఆచార్య' సినిమా చిరంజీవి గారి కాంబినేషన్లోనే ఫస్ట్ డే షూట్. అసలు వెరీ హ్యాపీ అనమాట. ఓకే. లైక్ అది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ పెళ్లి కొడుకు క్యారెక్టర్ నాది. నేను నా పెళ్లికి చిరంజీవి గారు వస్తారు. అవును. ఆ రోజు ఆయనతో చేసిన సీన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే. అది ఒకటి నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే ఐఐటి కృష్ణమూర్తిలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అండి. అలాగే టక్ జగదీష్, నేనే ముఖ్యమంత్రి, చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ల్యాంప్ అనే మూవీ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు రీసెంట్గా మార్చి 14th మూవీ రిలీజ్. నేను హీరోగా చేశాను దాంట్లో. ఓకే. అదొకటి. ఇప్పుడు అది రిలీజ్ అయితే నా ఫేట్ మారొచ్చు అనేది నా ఆశ. ఓకే. సో ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకొంచెం బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మనం ఒక సినిమాలో ఎలా ఉంటుందంటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, అల్లరి నరేష్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళు పోలీస్ క్యారెక్టర్లు చేస్తే ఒక ఫన్ ఉంటది. అవును. ఒక స్టోరీ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్ నాది అనమాట. సో ఈ మూవీలో ల్యాంప్ మూవీలో ఎస్పెషల్లీ డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా. పోలీస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటది క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం నేను ఆ ఒక కేసు గురించి మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళని ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుంటాను అనమాట, క్రిమినల్స్ ని. అది సినిమాలో ఇది మూవీ మొత్తం స్టోరీ బాగుంటది. ఓకే. అండ్ ఈ ల్యాంప్ మూవీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ల్యాంప్ మూవీ డెఫినెట్ గా అందరూ చూడదగినటువంటి మూవీ అండి. ఇది యూత్ కావాల్సిన మూవీ. అలాగే ఫ్యామిలీ చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమా అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా డైరెక్టర్ రాజశేఖర్ గారు చాలా చక్కని, అంటే నేను వరుసగా 3 సినిమాలు ఆయనతో పాటు కలిసి చేశానండి. మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేమంటే ఒక సీన్లోకి వెళ్ళే ముందు ఇది అనుకొని వెళ్తాం, ఒక సీన్ చేద్దామని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దానికి 4 times ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది అనమాట మా ఇద్దరు కాంబినేషన్ అనగానే. 1 by 1 పంచులు వేసుకుంటూ అట్లా వెళ్ళిపోతుంటే చాలా బాగా ఉంటుంది. అవునండి, అవును. అంతకుముందు ఈ ప్రొడ్యూసర్సే 7 చేపల కథ అని ఒక సినిమా చేశారండి. అది మంచి సక్సెస్ అయింది. అదే ప్రొడ్యూసర్స్ అనమాట ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు అని ప్రొడ్యూసర్స్ వీళ్ళే తీశారు. డెఫినెట్లీ ఇప్పుడు ఒక 130 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు చిన్న సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. మా సినిమా చిన్న సినిమాని స్టార్ట్ అయినా మంచి వీళ్ళు దొరికారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా. 130 థియేటర్స్లో ప్రజెంట్ ఇంకా ఓకే అయింది. ఇంకా ఈ దీంట్లో ఇంకా మారొచ్చు, ఎందుకంటే కర్ణాటకలోనే 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. కర్ణాటకలోనే 30 థియేటర్స్. అది ఇవాళ వచ్చిన రిపోర్ట్ అనమాట. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు రోజుకి థియేటర్స్ పెరుగుతున్నాయి. అది బాగుంది. వెరీ హ్యాపీ అనమాట. సార్ ప్రస్తుతం వచ్చేసి మీకు అంటే మీ చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయి? ఇప్పుడు శాసనమా చట్టం అని ఒక మూవీ చేస్తున్నానండి. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. హీరోయిన్ కన్నయ్య క్యారెక్టర్, వన్ ఆఫ్ ది లీడ్ అన్నట్టు. సుమన్ గారికి కొడుకు క్యారెక్టర్ అనమాట దాంట్లో. సుమన్ గారికి కొడుకు క్యారెక్టర్ అదొకటి. తర్వాత బార్బరీక్ అని రిలీజ్ కి రెడీగా ఉందండి. మొన్న రీసెంట్ గా తండేల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ఒకటి రేపటి నుంచే స్టార్ట్ అవుతుందండి. 1.5 inch లిల్లీపుట్ స్టోరీ అని ఇట్లా ఉంది. మేమంతా లిల్లీపుట్స్ అనమాట దాంట్లో. చాలా బాగుంటది. చాలా రోజుల తర్వాత లిల్లీపుట్స్ మీద సినిమా వస్తుంది. అది ఒక స్టోరీ రేపటి నుంచి కమిట్ అవుతున్నాను అనమాట. దాంట్లో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. దాంట్లో మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాతో పాటు. అదొకటి ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అండ్ సార్ మీరు తండేల్ మూవీ గురించి చెప్పారు కదా సార్. అండ్ తండేల్ మూవీ అనేది ఫస్ట్ డేనే కలెక్షన్ చాలా భారీగా వచ్చింది. అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అందులో మీరు వన్ ఆఫ్ ది రోల్ చేశారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా హ్యాపీగా అనిపించిందండి. అది లాస్ట్ ఇయర్ ఆగస్టులోనో ఏమో కమిట్ అయ్యాను. అప్పుడు ఒక 1-2 days జరిగింది. మళ్ళీ మొన్న ఒక 2 days జరిగింది అనమాట.
చాలా బాగా హ్యాపీగా ఉంది. అంటే జాయింట్ కలెక్టర్ క్యారెక్టర్ చేశాను. లాస్ట్‌లో ఆధార్ కార్డులు ఇవన్నీ అవునవును. అవసరమైతే నేనే రెడీ చేయించేసి వాళ్ళని రిలీజ్ చేయించడానికి చేసే క్యారెక్టర్ అనమాట. ఓకే. ఎలా అనిపించింది సార్ షూట్ లొకేషన్‌లో సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు? బావుంటదండి. అంటే నాగ చైతన్య గారి కాంబినేషన్‌లో ఇంతకుముందు లవ్ స్టోరీ అనేది చేశానండి. ఓహ్! లవ్ ఆయన స్టోరీ. సో, కాంబినేషన్‌లో. లవ్ స్టోరీలో కూడా సేమ్ ఇద్దరే కదా? సేమ్ వాళ్ళిద్దరే ఉన్నారు. సేమ్ ఇప్పుడు వాళ్ళిద్దరే. దీంట్లో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు. హ్మ్. కాకపోతే దాంట్లో నాగ చైతన్య గారి కాంబినేషన్‌లో చేశాను. అంటే నేనేంటంటే విదేశాలకు పంపించడానికి పాస్‌పోర్ట్స్ అవన్నీ రెడీ చేయించడం అనమాట. ఓకే. నేను ఏజెంట్. ఆ! ఆ! మా ఆఫీస్‌కొచ్చి ఆయన ఓకే. విదేశాలకు వెళ్ళటానికి ప్లాన్ చేసి ఇప్పుడు విదేశాల నుంచి రావటానికి ప్లానింగ్ అనమాట ఈ సినిమాలో. సో, అప్పుడు పంపించారు, అప్పుడు ఇప్పుడు పంపించాను, రప్పిస్తున్నారు. ఇప్పుడు రప్పించాను అనమాట. సో, మొత్తానికి ప్లాన్ చేశారు కదా సార్ మీరే. అవును. సో, అక్కడ లవ్ స్టోరీ రన్ చేయించి ఇక్కడ తండ్రి రూపంలో ఇట్లా అవునండి, చేశారనమాట. అవును. పంపించాం, మళ్ళీ పిలిపించాం. అట్లా సో, ఎలా అనిపిస్తుంది సార్ నాగ చైతన్య గారితో యాక్ట్ చేయడం 2 మూవీస్? బాగుంటుందండి. వెరీ నైస్ పర్సన్. చాలా బాగా లవ్లీ, మంచి ఇది ఉంటుంది. కో ఆర్టిస్ట్ తోటి మంచిగా మాట్లాడతారు. ఓకే. అంత హ్యాపీ. ఓకే. అండ్ ఫైనల్గా సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు చాలా సింపుల్గా ఉంటారు. నైస్, మీలాగే ఉంటారు. ఓ అవును, రియల్గా దాంట్లో చూసాం కదా. సింపుల్గా ఇలానే డ్రెస్ చేసుకున్నారు, ఇలాగే మాట్లాడతారు, ఇలాగే చూడటానికి కూడా ఇలాగే ఉన్నారు. ఓకే సార్. అండ్ అలాగే మీరు ఇందాక ఫౌండర్ అని చెప్పారు. మీ మీద అంటే మీరు ఒక ఫిల్మ్ అకాడమీకి ఫౌండర్గా ఉంటున్నారు ఎస్, కదా సార్? అవునండి. సో దాని గురించి ఏం చెప్తారు? వినోద్ ఫిల్మ్ అకాడమీ అని నేను అమీర్పేటలో ఒక ఫిల్మ్ అకాడమీ రన్ చేస్తున్నానండి. అమీర్పేటలో. అది 2020 మే 28న స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు. ఇష్టమా సార్ సీనియర్ ఎన్టీఆర్? చాలా ఇష్టం అండి. ఓకే. ఆయన బర్త్డే రోజు, మహానటులు కదా ఆయన. అవును. ఆయన బర్త్డే రోజే స్టార్ట్ చేశాను. అంచెలంచెలుగా బాగా ఎదుగుతుంది. ఇప్పుడు ఒక 500-600 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నారు. సినిమాల్లో, వెబ్ సిరీస్లు, సీరియల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా 4th యానివర్సరీ కూడా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 5th యానివర్సరీ జరగబోతుంది. ఎలా ఉంటుంది సార్ వినోద్ అకాడమీ అనేది? ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే? జాయిన్ అవ్వాలి అనుకుంటే మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటేనండి, మేము 9 ఫ్యాకల్టీస్ ఉన్నాం. 4 members. ప్రతి స్టూడెంట్కి 9 చెప్తాం. ఓకే సార్. అది మా దగ్గర స్పెషాలిటీ. ఈ 9 సినిమా యాక్టర్లమే. ఓకే. నేను ఫౌండరు, కిషోర్ దాస్ గారు ప్రిన్సిపల్ గారు, యాక్టింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బబ్లు గారు. బబ్లు గారు అంటే మీరు చిత్రం, చిరుత, ఖుషి ఆ సినిమాల్లో ఉంటారు, స్ట్రౌట్ గా బబ్లు గారు. అలాగే ఇంకో మేడం వచ్చేసి ఉషశ్రీ మురళి గారు. ఉషశ్రీ మురళి గారు వచ్చేసి యాక్ట్రెస్, అలాగే థియేటర్ ఆర్టిస్ట్ ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేస్తారు. మేము 9 ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ప్రతి స్టూడెంట్కి ఈజీగా అర్థమవటమే కాకుండా సక్సెస్ అవుతున్నారు ఎక్కువ మంది. అట్లా అదొకటను. మేము ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి అయిపోయింది పోండి అని పంపియం. వాళ్ళని ఒక సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు మేము వెనకుండి అవకాశాలు ఇప్పించే విషయంలో సాయపడతా ఉంటాం. ఓకే. ఓన్లీ ట్రైనింగ్ కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ కూడా మేము చూపిస్తానే ఉంటుంటాం. వాళ్ళు వెళ్ళి చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను రేపు చేయబోయే సినిమాలో కూడా మా స్టూడెంట్స్ 2 చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే. సో మీరు రావడమే కాకుండా మీ వెనకాల ఇంకొక 10 మందిని నడిపిస్తున్నారు. అంతేనండి, అంతే. అండ్ సార్ ఏంటంటే ఇండస్ట్రీకి రావాలి అన్నా కానీ, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బట్ ఏదైనా మనం జాబ్ చేయాలి అన్నా కానీ, బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయాలన్నా కానీ కొందరికి ఓన్గా థాట్స్ ఉంటాయి, మరి కొందరికి ఏంటంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎవరో ఒకరు. బట్ ఈ రోజు మీరు ఇండస్ట్రీకి రావాలి అని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ అంటే చిన్నప్పటి నుంచి నేను నాటకాలు అవన్నీ చూస్తూ పెరిగానండి. నాన్న, బాబాయ్, మామయ్య వీళ్ళంతా యాక్టర్స్ అనమాట. స్టేజ్ల మీద చాలా నాటకాలు అవి వేసేవాళ్ళు. అది కాకుండా మా ఊర్లో పరిషత్ నాటకాలు జరిగేవి, కాకతీయ కళా పరిషత్ అని, నాగభైరవరిపాలెం అనే ఊర్లో ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మా ఊరు అనమాట అది. అప్పటికి మేము చిన్నపిల్లలప్పుడే చాలా మంది సీనియర్ యాక్టర్స్ అందరూ వస్తుండేవారు. వస్తున్నప్పుడు వాళ్ళందరిని చూడటం, వాళ్ళందరికీ జనాలు చప్పట్లు కొడుతూ ఉంటే, నాటకం జరుగుతూ ఉంటే కూడా ఆ రెస్పాన్స్, నేను వీళ్ళతో పాటు రిహార్సల్స్లో పాల్గొనటం, ఇవన్నీ నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి. మనం కూడా యాక్టర్ అవుదాం అన్న ఇదితోటి ప్రయాణం మొదలైంది. ఓకే. సో ఈరోజు ఆ ప్రయాణం ఇక్కడ వరకు వచ్చింది. అవునండి. ఎలా ఈ ప్రయాణంలో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారా సార్? ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా అయితే ఏముండదండి. స్మూత్గా ఏమీ ప్రయాణం సాగదు.
అది నిజమే సార్. సాగితే కూడా కిక్ ఉన్నదిలేండి నిజానికి. అది కూడా సాగితే నిజమే సార్. ఏముంది, మనం చెప్పుకోవడానికి ఏమున్నది కదా. అవును. కంపల్సరీ కష్టాలు ఉంటాయండి. ఒక్కోసారి కారులో తిరుగుతూ ఉంటాం, హ్మ్. కాఫీ తాగటానికి 10 రూపాయలు జేబులో ఉండకపోవచ్చు, హ్మ్. బ్యాంకులో బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి చెప్పుకుంటా పోతే. అవును. కానీ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది నాకు. హ్మ్. ఈ ఈ స్టేజ్కి రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉంటే అంటే నా స్వభావానికి చాలా కష్టం అయ్యేది. ఓకే. నా స్వభావం ఏంటంటే ఎవరిని వెళ్ళి బాబు బాబు ఈ అని హ్మ్. దేహి అని అడిగే క్యారెక్టర్ కాదు. ఓకే. వాళ్ళని విసిగిస్తానేమో, ఎందుకులే వాళ్ళని విసిగించడం అన్న ఫీలింగ్ తోటి నేను అడగను ఎవరిని. ఓకే. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు వినోద్ మనకు పనికి వస్తాడు అనుకున్నప్పుడు పిలుస్తారు, పోయి చేస్తాను. అట్లా ఓకే. చేసినవే ఈ సినిమాలన్నీ. ఓహ్! నిజంగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నిజంగా వెరీ థ్యాంక్స్ అసలు. ఓకే. ఎందుకంటే వాళ్ళని విసిగించి వెంటపడి క్యారెక్టర్లు తెచ్చుకుంటే అది ఆబ్లిగేషన్లో అంత బాగోదు. అవును. మనం సూటబుల్ అవుతాం ఆ క్యారెక్టర్కి అనుకుని వాళ్ళు పిలిచినప్పుడే, వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడే నాకు కూడా నేను కూడా ఏంటంటే జేబు సాటిస్ఫాక్షన్ కంటే కూడా లోపల ఉన్న జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. అది మెయిన్ సార్. సో అది సాటిస్ఫాక్షన్ అవుతేనే జేబు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అవుతుంది, అది తర్వాత ఎలాగో అది అవుతుంది. ఎలా అయినా అవుతుంది. అందుకని నేను వెళ్ళిన ప్రతి చోట వినోద్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అని అనిపించుకొని రావడం నాకు ఇష్టం. ఓకే. అలా అనమాట. ఓకే. సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి 19 ఇయర్స్ అవుతుంది అనేసి అని చెప్పారు కదా అవునండి. సార్. ఈ 19 ఇయర్స్‌లోనే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేస్తుంటారు. అందులోని జెంట్స్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. అండ్ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు అనేసి అని చాలామంది చెప్తారు సార్ ఇంటర్వ్యూస్‌లలో. అవునండి. కొందరికి ప్రస్తుతం అంటే ఈ జనరేషన్‌లోనే చాలామందికి హీరో అవ్వాలి, లైక్ యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అని ఒక ఫ్యాషన్ ఉంటుంది. అవును. ఇలానే చాలామంది వస్తారు కదా సార్. వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు? సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు. మనం ప్రతి క్షణం దానికోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. ఓకే. డెఫినెట్గా ఒక రోజు అనేది మాత్రం వస్తుంది. మనం పని చేయకుండా మనం ఏదో కూర్చుంటే అదృష్టం వచ్చి తలుపు తడుతుంది. తలుపు తట్టేది అనేది కాన్సెప్టే లేదండి. కథల్లో ఉందేమో కానీ రియల్గా అయితే లేదు. ఓకే. అదృష్టం తలుపు తట్టడం అనేది లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆ దారిలో ఎక్కడో ఒక చోట ఒక లిఫ్ట్ దొరుకుతుంది. అలా దొరికితే అది అదృష్టం. ఓకే. లిఫ్ట్ దొరక్కపోయినా నీ కాళ్ళను నువ్వు నమ్మి నీ ప్రయాణం నువ్వు కొనసాగిస్తే నువ్వు ఫైనల్గా రీచ్ అవ్వటం అనేది మాత్రం తథ్యం. అది నేను నమ్ముతాను. సార్ ఇప్పటి వరకు మీరు హీరోగా ఎన్ని మూవీస్ చేశారు సార్ మొత్తం? 6 మూవీస్ అండి. 6 మూవీస్ 6 చేశారు మూవీస్. సార్. నా ఫస్ట్ మూవీ మా తల్లి. దానికంటే ముందు యాంటీ హీరోగా చేశాను. టైటిల్ రోలే లవర్ బాయ్ అని. ఓకే. యాంటీ హీరో అనమాట. ఇది పొన్నమి నాగులో చిరంజీవి గారి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అనమాట. అలా నా ఫస్ట్ మూవీ. తర్వాత హీరోగా మా తల్లి, నెక్స్ట్ ఇది నా సెల్ఫీ, ఓకే. నెక్స్ట్ చంద్రోదయం, తర్వాత వచ్చేసి ల్యాంప్, మళ్ళీ రీసెంట్గా రెంట్ నాట్ ఫర్ సేల్ అని ఒక మూవీ చేశాను. ఓకే. నెక్స్ట్ మొన్న తెలుగోడు అని ఒక సినిమా చేశాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో నేను చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అనమాట. చాలా మూవీస్ చేశారు సార్. ఓకే సార్, ఇన్ని మూవీస్లలోనే మీకు బాగా పేరు తెచ్చి పెట్టిన మూవీ ఏంటి సార్? మీరు 75 మూవీస్ చేశారు కదా సార్ ఇప్పటి వరకు. బాగా పేరు పెట్టిన మూవీ అంటేనేమో టక్ జగదీష్లో క్యారెక్టర్ బాగుందని అందరూ అంటుంటారండి. చాలా బాగుంది, అగ్రెసివ్గా బాగుంది అని అంటారు. అలాగే ఐఐటి కృష్ణమూర్తిలో లీడ్ క్యారెక్టర్ అది కూడా బాగా ఉంది అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అవబోయే ఈ ల్యాంప్ సినిమా మీదే నా హోప్ అంతా. ఓకే. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. దీంట్లో క్యారెక్టర్ డెఫినెట్లీ చాలా బాగుంటుందండి. మంచి క్యారెక్టర్ చేశాను. మంచి ఫన్నీగా ఉంటుంది. అలాగే ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రాకేష్ మాస్టర్ గారు చేసిన లాస్ట్ సినిమా ఇది. కొరియోగ్రఫీ కాదు, ఆయన దీంట్లో స్పెషల్ సాంగ్ చేశారు. ఇది లాస్ట్ మూవీ. ఓకే. అండ్ సార్ మీకు ఈ రోల్ నేను చేస్తే బాగుండును అని మీకు ఏ మూవీ చూసినప్పుడైనా అనిపించిందా సార్? నాకు అదే చెప్తున్నా కదండి, దశావతారంలో కమల్ హాసన్ గారి లాగా ఒక 10 క్యారెక్టర్లు చేయాలి. ఇది అనే ఏం లేదు, ఏదైనా చేయాలి, అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలి అనేది నా టార్గెట్. నేను హీరో విలనా ఇదా అదే అనేది ఏం లేదండి, మంచి యాక్టర్గా పేరు సంపాదించుకోవాలనేదే నా టార్గెట్. కాబట్టి స్పెసిఫిక్గా ఇదంటూ ఏం లేదు. నేను
టీవీ 5లో ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని అండి, దాస్ న్యూస్ అనే ప్రోగ్రామ్. ఓకే. దాస్ న్యూస్, కిషోర్ దాస్ గారు దానికి యాంకరు. ఓ. నేను దాంట్లో రకరకాల చిత్రమైన క్యారెక్టర్లన్నీ చేసేవాడిని. ఆ, అంటే రకరకాల క్యారెక్టర్లు అంటే ఎలా అంటే, చిరంజీవి గారి క్యారెక్టర్ చేశా, బాలయ్య బాబు గారి క్యారెక్టరు, నాగార్జున గారి క్యారెక్టరు, ఈవెన్ సల్మాన్ ఖాన్ గారి క్యారెక్టరు, మహేష్ బాబు గారి క్యారెక్టరు. అట్లా నేను అందరి హీరోల్ని ఇమిటేట్ చేసేవాడిని. ఓకే. అందరి హీరోల క్యారెక్టర్లు చేసేవాడిని. అపరిచితుల్లో విక్రమ్ గారి క్యారెక్టర్ చేశాను. ఓకే. ఈ రకంగా చాలా క్యారెక్టర్స్కి సంబంధించిన అంటే ఆశ ఉంటుంది కదా, నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు, ఈ క్యారెక్టర్, ఆ ఆశ అంతా అక్కడ చాలా వరకు నెరవేర్చుకున్నాను అనమాట. ఓకే. సార్ మీకు అనిపించింది ఎప్పుడైనా అంటే ఈ డైరెక్టర్ మూవీలోని ఈ హీరోతో యాక్ట్ చేయాలి అని చెప్పేసి అని ఉందా సార్? ఇంకా ఈ డైరెక్టర్ గారితో ఈ హీరో అనేది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే రాజమౌళి గారితో చేశాను, అవును. త్రివిక్రమ్ గారితో చేశాను, కొరటాల శివ గారితో చేశాను, ఇలా చాలా మందితో చేశాను. ఒకటి ఏంటంటే బాలయ్య బాబు గారు అంటే నాకు ఇష్టం. ఓకే. బాలయ్య బాబు గారితో చేయాలి త్వరలో. అఖండ 2లో ఏదో అంటున్నారు, అది వస్తే బోయపాటి గారి సినిమాలో బాలయ్య బాబు గారి కాంబినేషన్లో ఏమన్నా పడితే హ్యాపీ. ఓకే సార్, ఇప్పటి వరకు వచ్చేసి మీరు ఆల్మోస్ట్ అందరు పెద్ద పెద్ద హీరోలతోటి నటించారు. అవునండి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అండ్ అల్లు అల్లు అర్జున్ అర్జున్ గారు, గారు, సో నాని, అందరు స్టార్ హీరోలతోనే మీరు చేశారు రామ్ కదా చరణ్ సార్, గారు. రామ్ చరణ్ గారు. సో వీళ్ళందరితో చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది సార్? వాళ్ళందరితో చేయడం చాలా హ్యాపీ అనండి. ఓకే. కాకపోతే ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అదేంటంటే వాళ్ళంత ఈజీగా ఏమీ స్టార్లు అవ్వలే, ఓకే. వాళ్ళంత ఈజీగా స్టార్లు అవ్వలేదు అనేది మాత్రం నాకు అర్థమైంది. వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడతారు ఒక క్యారెక్టర్ కోసం చేయాలి అని అంటే. వాళ్ళు పడే తపన, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కానివ్వండి. అల్లు అర్జున్ గారిని చూశాను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఆయన కాంబినేషన్లో నా సీన్ ఉందండి. సెట్లోకి వచ్చిన దగ్గర నుంచి అసలు అదే క్యారెక్టర్లో ఉండిపోతారు ఆయన. సెట్లో ఉన్నంతసేపు ఇక ఆయన అదే క్యారెక్టర్లో ఉండిపోయి ఆ క్యారెక్టర్ లాగే బిహేవ్ చేస్తూ ఆ క్యారెక్టర్ లాగే ఉంటుంటారు. ఉండి సీన్ చేసిన తర్వాత కూడా ఆయనే చూసుకొని ఆయన సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్టర్ గారు ఓకే అన్నా సరే, సార్ ఇంకొక టేక్ చేద్దాం సార్, నాకు ఎక్కడో చిన్నది కొడుతుంది అని చెప్పి చేసేవాళ్ళు ఆయన. అల్లు అర్జున్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు. ఎంత డెడికేషన్. చిరంజీవి గారు అండి, ఆయన ఆల్రెడీ మెగాస్టార్ గారు. ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్ లాగా నంబర్ 1 పొజిషన్లో ఉన్నా సరే, మేము ఆచార్య సినిమా షూటింగ్ చేసేటప్పుడు అండి, మేమందరం షూటింగ్లోకి వస్తుంటే ఆయన జాగింగ్ చేస్తూ కనపడేవారు మాకు. వాకింగ్లు, జాగింగ్లు, డ్యాన్స్ ప్రాక్టీసులు. ఇప్పుడు 69 ఏళ్ళు ఆయనకి. 69 ఏళ్ళ వయసులో ఆయన ఇంకా చేస్తున్నారు అని అంటే, అంత తపన పడుతున్నారంటే బాడీని ఫిట్నెస్ ఉంచుకోవటానికి కానీ దాని అంతటికి ఎంత తపన ఉంటే అలా ఉంటారో ఆలోచించండి. మనకు కొంచెం సక్సెస్ రాగానే నాకు సక్సెస్ వచ్చేసింది, నేను రిలాక్స్ అయిపోతాను అని మనం అనుకుంటాం. అట్లా రిలాక్స్ అయిపోతే మనం అక్కడే ఉంటాం. అలా రిలాక్స్ అవ్వకుండా ఆ సక్సెస్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి అన్న ఫీలింగ్, ఆ తపన ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రేంజ్లో ఉంటారండి. ఇప్పుడు ఒకటి మనం అనుకుంటాం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా అందుకనే వాళ్ళు స్టార్లు అయ్యారు అని. సాధారణంగా ఉన్న కుర్రవాళ్ళకి కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఫుల్ సౌండ్ పార్టీ, బాగా డబ్బులు ఉంటే వాళ్ళు రోజు రకరకాల నాన్ వెజ్లు, రకరకాల ఫుడ్లు తిని బండల్లాగా తయారవుతారు కదా. కానీ వాళ్ళు బాడీ ఫిట్నెస్ కోసం చుట్టూ అన్ని రకాలు ఉన్నా సరే వాళ్ళు ఏమి తినకుండా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారంటే ఎంత పవర్ ఉండాలి వాళ్ళకి మైండ్. మన ఎదురుగుంటే వదులుతామండి మనం? ఎదురుగా ఐస్ క్రీమ్లు అవి ఇవి ఉన్నాయంటే వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి. రోజు 5 స్టార్ ఫుడ్ వస్తుంది వాళ్ళకి, కానీ తినరు వాళ్ళు. వాళ్ళు ఏదో అంత ఫుడ్ తినేసి నిజంగా స్టార్స్ అందరూ చాలా మంది ఫుడ్ చాలా కష్టపడతారండి. అమ్మో, ఆ కష్టం, ఆ మైండ్ కంట్రోల్ అనేది అంత ఉంటది కాబట్టే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు. అంత ఈజీగా వెళ్ళలేదు అనేది వాళ్ళని దగ్గర నుంచి చూసిన తర్వాత తెలిసింది. మీరు ఇండస్ట్రీకి వచ్చి 19 ఇయర్స్ అవుతుంది కాబట్టి 19 ఇయర్స్లోనే చాలా మంది అంటారు తెలుగు ఇండస్ట్రీలోనే తెలుగు వాళ్ళని తీసుకోరు, అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచే తీసుకుంటారు అనేసి అంటున్నారు కదా సార్. బట్ మీ అనుభవం ప్రకారం మీరు చెప్పండి సార్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళు పెట్టిన 1 కోటి రూపాయలకి 2 కోట్లు వస్తే బాగుండు
అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా అయిపోయింది సినిమా. పాన్ ఇండియా అయిపోయేసరికి ఏం చేస్తున్నారంటే తెలుగు నుంచి ఒకరిని, కన్నడ నుంచి ఒకరిని, తమిళ్ నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని అట్లా తీసేసుకొని, మలయాళం నుంచి ఒకరిని తీసేసుకొని ఏం చేస్తున్నారంటే ఆ బిజినెస్ పెంచుకుంటున్నారు. అప్పుడు ఏమవుద్ది, అందరు తెలుగు వాళ్ళని పెట్టుకుంటే అక్కడ వాళ్ళ ముఖాలు తెలియవు కదా వేరే వేరే లాంగ్వేజెస్లో. అప్పుడు అక్కడ ఆడదుగా సినిమా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళని ఒకరిని వాళ్ళని ఒకరిని హీరోని ఇక్కడ వాళ్ళని పెట్టుకున్న మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ని వాళ్ళని అందరిని పెట్టుకునేసరికి అన్ని లాంగ్వేజెస్లో మన సినిమా ఆడుతుంది. అట్లా పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. కాబట్టే సినిమా వాళ్ళకి, హీరోలు కాకుండా మిగతా వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. కానీ వస్తున్నాయి, అన్ని పాన్ ఇండియా సినిమాలే తీయరు కదా. అట్లా అది ఒకటి మెయిన్ కారణం అండి. ఇంకొకటి ఏంటంటే ఇదే, కొంతమంది మేము స్టార్లు అయిపోయాము అన్న ఫీలింగ్లోకి పోయి నేను హీరో అయితేనే చేస్తా, లేకపోతే ఇంకేం క్యారెక్టర్లు చేయను అట్లా అనుకునే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి, అంతే. ఓకే సార్, ఫైనల్గా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ అనేది నాట్ అన్ ఈజీ థింగ్, చెప్పాను ఇందాకే. కానీ మీ పని మీరు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మీ స్కిల్ని పెంచుకుంటూ పోవాలి. స్కిల్ని పెంచుకోవాలి అని అంటే ఏదో నేను బాగున్నాను కదా, నేను డైరెక్ట్గా వచ్చేస్తే నాకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు, ఇస్తారులే, వస్తాయిలే అని చెప్పేసి వస్తూ ఉంటారండి. దారి తెన్ని తెలియకుండా వచ్చి ఆడ కృష్ణనగర్లో తిరుగుతూ ఉంటారు. అట్లా తిరిగినంత మాత్రాన అవకాశాలు రావండి. ఎప్పుడు కూడా టాలెంట్ అంటేనేమో ఇన్బిల్ట్గా నీలో ఫస్ట్ నుంచి ఉండేది టాలెంట్. స్కిల్ అంటేనేమో దానికి అదనంగా తోడయ్యి ఇప్పుడు నేర్చుకొని టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వటం స్కిల్. యాక్టింగ్ అనే స్కిల్ని నేర్చుకుంటే మీలో ఆల్రెడీ టాలెంట్ ఉండుండొచ్చు, ఏదో 4 సినిమా డైలాగులు చెప్పటం ఇట్లాంటివి వచ్చి ఉండొచ్చు. కానీ దానికి పర్ఫెక్ట్గా ఒక సాన పట్టుకొని, సరే డిక్షన్ అంటే ఏంటి, మాడ్యులేషన్ అంటే ఏంటి, కెమెరా యాంగిల్స్ ఏంటి, మనం ఏ షాట్కి ఎలా యాక్ట్ చేయాలి, తర్వాత ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి యాక్టింగ్లో, నవరసాలు అంటే ఏంటి, ఆ చతుర్విధాభినయాలు అంటే ఏంటి, ఇట్లా చాలా ఉంటాయి. చాలా ప్రాక్టీస్, వాయిస్ ప్రాక్టీసెస్, ఐ ప్రాక్టీసెస్, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీసెస్, ఇట్లాంటివన్నీ చేసి స్కిల్స్ అన్నీ నేర్చుకొని మనం వస్తే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. టైం వేస్ట్ ఉండదు. టైం వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా మనం సరైన దారిలో మనం వెళ్తాం. మా వినోద్ ఫిల్మ్ అకాడమీలో మేము నేర్పించేది అదేనండి. ఈ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం. నేర్పించడమే కాకుండా వాడికి సరైన దారి మేము చూపిస్తాం. మేము ఒక మెంటర్ లాగా మేము ఉంటాం వాడి వెనక. లేకపోతే ఏమవుద్దంటేనండి, ఇండస్ట్రీలో చాలామంది ఆఫీసులన్నీ పెట్టేసి నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తే మీరే హీరో, 2 లక్షలు ఇస్తే మీరే సూపర్ హీరో, భలే ఉన్నారు అది ఇది అని చెప్పేసి అందరితో అదే మాటలు చెప్తారు. అందరూ తలా 1 లక్ష 2 లక్షలు ఇచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక నెల పాటు 2 నెలల పాటు ఎన్నైతే డబ్బులు వస్తాయో 1 కోటి రూపాయలు అట్లా వేసుకొని జంప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అదే ఇండస్ట్రీని నమ్ముకొని చాలా కాలం ట్రావెల్ అయ్యి ఉంటారు చూడండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, యాక్టింగ్ డిపార్ట్మెంట్లో అట్లా కలిసి తీసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు పాపం జెన్యూన్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ అనేది ముఖ్యం. ఇండస్ట్రీలో వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకూడదు, మోసాలు చేయకూడదు. మాలాగా ఇప్పుడు మేము ఇండస్ట్రీ పీపుల్ కదా, మేము ఎప్పుడు తప్పు చేయడానికి కానీ ఏమైనా మోసాలు చేయడానికి కానీ ట్రై చేయకూడదు. చేస్తే ఏమవుద్దంటే మాకు కూడా ఎఫెక్ట్ అవుతే రేపొద్దున మా కెరీర్ పోతుంది, ఇటు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఎవరు వెల్ నోన్ పర్సన్స్ ఎవరు అట్లా చేయరు. మీరు గమనించండి, సినిమా ఇండస్ట్రీలో జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారే కానీ మోసం చేయరు. ఇట్లా మోసపోతూ ఉంటారు చాలామంది పాపం తెలియక. అట్లా ఎప్పుడు మోసపోవద్దంటే, ఎంత అందంగా ఉన్నా అందానికి అభినయం తోడైతేనే వాళ్ళు యాక్టర్లుగా ప్రూవ్ అవుతారు. అభినయం తోడవకుండా నేను మాత్రం బుట్టబొమ్మలాగా భలే ఉన్నాను కదా, నన్ను ఎందుకు తీసుకోరంటే ఫోటోలో బాగానే ఉన్నావమ్మా, వీడియోలో నువ్వు ఏడు అమ్మా అంటే హిహి అంటున్నావు, ఎట్లా తీసుకుంటారు నిన్ను? లేదమ్మా నవ్వు క్యూట్గా ఒక స్మైల్ ఇట్లా స్మైల్ అంటే అంటే ఎట్లా కుదరదు కదా. అవన్నీ ఉంటాయి. చుట్టూ 100 మంది చూస్తున్నా కానీ ఆ 100 మంది ముందు సిగ్గుపడకుండా, భయపడకుండా కరెక్ట్గా ఏం కావాలని అడుగుతాడో డైరెక్టరు, అది చేసి ఇవ్వగలిగిన వాళ్ళే యాక్టర్స్. అట్లాంటి యాక్టర్స్ని మేము తయారు చేస్తాం. అట్లా తయారు చేసిన తర్వాత మీకేమవుద్ది, సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్కి
మీతో ట్రైనింగ్ ఇప్పించి మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రాక్టీసులు చేయించి మీతో చేయించుకునేంత టైం వాళ్ళకు ఉండదండి. ఓకే. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి అక్కడికి వెళ్తే మీ ఏం కావాలో వాళ్ళు మీకు చెప్తే అది వెంటనే చేయగలిగేటట్లు ఉండాలి. ఎన్ని తక్కువ టేక్స్లో ఎంత ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలిగితే, ఎంత అవుట్పుట్ మీరు ఇవ్వగలిగితే అంత హ్యాపీ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ. అట్లా ఇవ్వాలి అని అంటే ఆ బాధలన్నీ మేము పడతాం ట్రైనింగ్లో. వాళ్ళకి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది చదువు కూడా లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదివి పిచ్చెక్కిన వాళ్ళు ఉంటారు. మా దగ్గర రకరకాల వాళ్ళని మేము హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మాకు దగ్గర 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 66 సంవత్సరాల పెద్దవాళ్ళ దాకా వచ్చి నేర్చుకుంటారు మా దగ్గర. ప్లస్ ఎంప్లాయీస్ కూడా సండే స్పెషల్ బ్యాచెస్ ఇస్తూ ఉంటాం. ఇట్లా అన్ని రకాలుగా ఇండస్ట్రీకి ఏం కావాలో అది మేము ఇస్తాం. ఇప్పుడు కూడా మీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు మెసేజ్ వచ్చింది, హీరోయిన్ కావాలండి అని చెప్పి. 18 years నుంచి 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిలకి మాత్రం పిచ్చ డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏమైంది సార్ అమ్మాయి అదే కాదు హీరోయిన్ కావాలి, మీ స్టూడెంట్స్లో ఎవరైనా హీరోయిన్ ఉంటే చెప్పండి అని అన్నారు. నేను పెట్టానండి, ఎవరికాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు, ఇంకొకరిని ఎవరైనా బయట వాళ్ళని చూద్దాంలే అని చెప్పి నేను అన్నా. రేపే షూటింగ్. అట్లా ఉందండి, ఫుల్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఎవరైతే జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటారో వాళ్ళకి సక్సెస్ తొందరగా వస్తుంది. ఎలా పడితే అలా మాత్రం ఇండస్ట్రీలోకి రావద్దు. ఇండస్ట్రీ అనేది మహాసముద్రం లాగుంటుంది. ఆ మహాసముద్రంలో ఎలా పడితే ఈత రాకుండా దిగితే ఏమవుద్దండి, మునిగిపోతాం, రీచ్ అవ్వలేం. మేము ఒక నావలాగా మీకు తోడుంటాం, ఒక పడవలాగా. అది ఓకే సార్. అలాగే ఏంటంటే లేడీస్కి ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి మన ఏజ్ గ్రూప్ చెప్పాను కదా, 18 to 25 అయితే ఫుల్ డిమాండ్ ఉంది. ఆ తర్వాత అక్క క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్లు, ఆంటీలు ఇట్లా చేసే వాళ్ళకి కూడా డిమాండ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు సరిపోక బెంగళూరు నుంచి, ముంబై నుంచి తెచ్చుకుంటా ఉన్నారు చాలా మంది ఆర్టిస్టులని. నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే గనక డెఫినెట్గా నేర్చుకొని మీరు ఎంటర్ అయితే మీకు అవకాశం అనేది మేమే చూపిస్తాం, అందుట్లో నో డౌట్. నో డౌట్. ఈ మధ్య మేము కొత్త ఆఫర్ ఒకటి పెట్టామండి. ఏంటంటే వాళ్ళు ఎంతైతే ఫీజు కడతారో ఆ ఫీజుకి మళ్ళీ వాళ్ళు సంపాదించుకునేదాకా మేము గ్యారంటీ ఇస్తున్నాం స్టూడెంట్కి. మేమే ఫోటోషూట్లు చేయించి, మేమే షార్ట్ వీడియోస్ చేయించి, కాస్టింగ్ సపోర్ట్స్ ఇచ్చి, వాళ్ళు కట్టిన ఫీజు అంతా మళ్ళీ వాళ్ళు సంపాదించుకునేదాకా మేము గ్యారంటీ ఇస్తున్నాం. కాకపోతే ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళకి మాత్రం నేను ఫీజు కట్టాను, నేను క్లాసులకి సరిగా రాను, నాకు మాత్రం ఇప్పించండి అని అంటే నీ డబ్బుకి కాదు మేము చూపించేది, నీలో ఉన్న సిన్సియారిటీ, హార్డ్ వర్క్ మాకు నచ్చితే మేము అవి చూపిస్తాం, లేకపోతే ఎందుకు చూపిస్తాం. అట్లా అనమాట. అమ్మాయిలకి బాగుందండి, ఇదివరకు ఇట్లాగా లేదు. మీరు డెఫినెట్గా ట్రైన్ అయ్యి గనక మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే, ఇప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయండి, ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా ఉంటాయి. ఆ ఇబ్బందులను చూసి మనం అసలు అటు అడుగే వేయకపోతే ఎలా, ఆ ఇబ్బందులను ఎలా తప్పించుకోవాలో కూడా మేము చెప్తాం. ఆ టిప్స్, టెక్నిక్స్ అన్నీ మేము చెప్తాం. తర్వాత మనలో స్కిల్ ఉండి, సార్ మీకు ఏం కావాలో అడగండి, నేను చేసి చూపిస్తాను అని గనక మనం ధైర్యంగా చెప్పి చేస్తుంటే అవతల వాడు కూడా అమ్మా ఇంత మంచి టాలెంట్ని మనం మిస్యూజ్ చేయకూడదు, కరెక్ట్గా చేసుకోవాలి, కరెక్ట్ ఛానల్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎవరో ఒక 5% ఎవరైనా తేడాగా ఉన్నా సరే అలాంటివి మనం వదిలేసుకొని పక్కకు వచ్చేయచ్చు, ఏం కాదు. అంతేగాని భయపడాల్సిన పని ఏం లేదు. అందరూ ఆల్ ఆర్ వెల్కమ్, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు రావచ్చు. ఓకే సార్. 19 years జర్నీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎలా ఉంటుంది ఏంటి అనే వాటన్నిటి గురించి, అలాగే ఇండస్ట్రీలోకి రావాలి అన్న వాళ్ళకి మీరు చాలా చక్కగా సజెస్ట్ చేశారు, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధాత్రి టీవీ వాళ్ళకి, ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.